అది ప్రిపేర్ అవ్వలేదు. ఆహ్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్‌లకి అండ్ స్టేజ్ మీద ఉన్న రామ్ గారికి అండ్ మా డైరెక్టర్ గారు అందరికీ నమస్కారం. మజాకా నిజంగా మా లైఫ్‌లో ఒక వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మెమరీగా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే సినిమా చూస్తూ మీరు ఎంత నవ్వుకున్నారో అంతకంటే ఎక్కువ ఆన్ ది సెట్స్ మేము నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము, కలిసి ట్రావెల్ అయ్యాము. ఆ మెమరీస్ అంటే ఒక సినిమా తర్వాత సక్సెస్ రావటం ఒకటి, ఆ సినిమాతో పాటు ఒక మెమరీస్ ఉంటే అది మన లైఫ్ టైం ట్రావెల్ అవుతుంది. జస్ట్ అది వికీపీడియాలో మాత్రమే మిగిలిపోదు, మన మనసులో, మన హార్ట్స్లో ఉండిపోద్ది. ఈ సినిమా మజాకా నా వరకు అయితే లైఫ్ లాంగ్ నాకు హార్ట్లో ఉండిపోద్ది. ఎందుకంటే అందరూ మంచోళ్ళు, ఒకళ్ళు ఇద్దరు అంటే ప్రతి సినిమాకు ఒక యూనిట్లో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు తేడా క్యాండిడేట్లు. బట్ ఈ సినిమా వరకు అందరూ మంచోళ్ళు. ఒక మంచోళ్ళు పుట్టంతో చోట చేరితే ఎలా ఉంటుందో మజాకా సెట్ అలా ఉండేది. ఇప్పుడు అన్షు లాంటి ఒక ఆవిడ లాంగ్వేజ్ నాకు రాదు, నా లాంగ్వేజ్ ఆవిడకి రాదు. బట్ స్టిల్ ఒక వామ్ ఫ్రెండ్షిప్. నాకు తెలిసి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేబీ అంటే ఆవిడ ఇండస్ట్రీలో కనుక ఉంటే కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటుంటాం. అది లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ ఒక నేను ఫ్రెండ్ అని చెప్పుకునే అంత ఒక మంచి రిలేషన్ ఆవిడతో నేను అసలు లైఫ్లో ఇమాజిన్ చేయలేదు. మన మొదటి సినిమా చూసినప్పుడు నేను చిన్నపిల్లవాడిని నిక్కర్లు వేసుకుంటా ఉన్న టైంలో చూసిన ఒక ఆవిడ నాతో పాటు మాట్లాడి మంచికి చెడుకి కష్టంకి నష్టంకి నాకు ఫోన్ చేసి నాకు షేర్ చేసుకునే అంత ఒక మంచి బాండ్ వస్తుందని నేనైతే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. అలాంటి ఒక స్పేస్ తను నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళ హస్బెండ్కి యూకేలో సెటిల్ అయ్యారు కాబట్టి ఆవిడ ఇండియా నుంచి వెళ్ళిపోయింది. ఈవిడ ఇక్కడ బిజీ అయ్యి ఆయన ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ సెటిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా తర్వాత. అండ్ రీతు గారు మాట్లాడుకుంది చాలా తక్కువైనా షీఈ్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్. వాల్ క్లాక్లో టైం అన్నా లేట్గా వస్తుందేమో కానీ ఆవిడ మాత్రం సెట్కి ఎప్పుడు లేట్గా రాదు. టైం అంటే టైము. ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి కానీ ఎనీ ప్రొడ్యూసర్కి కానీ ఆవిడని హైర్ చేసుకోవడం అంత సుఖం కంఫర్ట్ ఏది ఉండదు. ఎందుకంటే టైం అంటే టైంకి వస్తుంది, చెప్పిన పని చేస్తే డ్రెస్సు ఇగో ఈ జ్యువెలరీ ఇగో ఇది డైలాగ్ అంటే నో క్వశ్చన్స్ నో కంప్లైంట్స్, వస్తుంది తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది. అంతకంటే కంఫర్టబుల్ యాక్టర్ ఒక టెక్నీషియన్కి కానీ ఒక ప్రొడ్యూసర్కి కానీ ఇంకెవ్వరూ ఉండరు. అలాంటి రీతుతో ఈ సినిమా నేను పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ రావు రమేష్ గారు, హీజ్ లైక్ మై ఫాదర్. ఇండస్ట్రీలో నేను ఫాదర్ అని ఎవరినన్నా ఫీల్ అవుతానంటే అది ఓన్లీ రావు రమేష్ గారిని. ఎందుకంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు, ఆయనకి రాసినప్పుడు అక్షరాలకు గౌరవం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అంత మంచి యాక్టర్ ఆయన. అలాంటి ఒక యాక్టర్ నాకు తెలిసి ఇండస్ట్రీ ఇంకా ఆయన ఒక 10% 20% వాడుకుంది. ఆయన డెలివర్ చేయగలిగే పర్ఫార్మెన్స్కి సరిపడా రైటింగ్ ఇంకా ఇండస్ట్రీ రాయలేదేమో నా పర్సనల్ ఫీలింగు. అలాంటి ఒక యాక్టర్తో నేను సినిమాకి పనిచేశాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంటు ఈ సినిమాలో మేము నవ్వుకున్నది, మాట్లాడుకున్నది, ఆనందపడింది ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఇండస్ట్రీలో నన్ను ఎవరన్నా బాగా నమ్ముతారు అంటే నాకు తెలిసి యాక్టర్స్లో రావు రమేష్ గారి పేరు చెప్తాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారు, ఈ సినిమాకి ఆయన ఫైట్ చేసినంత నా కెరియర్లో ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాకి ఫైట్ చేయలేదు. ఫస్ట్ కథ విన్న రోజు దగ్గర నుంచి ఈ సినిమాకి మేమందరం ఒక గెడకర్రకు చుట్టుకున్న మల్లెపూలు తీగలాగా అలాగా చుట్టుకున్నాం. ఆయన మాత్రం అలా నిలబడి హీరోని తెచ్చుకొని, ప్రొడ్యూసర్ మన డైరెక్టర్ గారిని తెచ్చుకొని, దానికి కావాల్సిన మిగతా బ్యాకప్ అంతా తెచ్చుకొని ఈ రోజు వరకు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా రాజా గారు నిలబడ్డారు. మేమందరం నిలబడింది ఆయన ఆయన ఆయన్ని పట్టుకునే మేమందరం ఈ సినిమా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రేమిస్తే అంటే ఈయన అంటే ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటే స్ట్రైట్ అవే ఇక డైరెక్ట్ ఫ్రమ్ ద హార్ట్, ఇక అవుట్ రైట్గా లవ్ చేస్తాడు. కోపం వచ్చినా అంతే, ప్రేమ వచ్చినా అంతే, ఏ ఎమోషన్ అంతా వచ్చినా అంతే.